గత ఐదేళ్లు అంటే వైసీపీ అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు శ్రీవారి బ్రహ్మోత్సవాలకి లేదంటే వేరే ఇంకేతర కారణాలకైనా సరే తిరుపతిలో అడుగుపెట్టి ఆ దేవదేవుడి దర్శనం చేసుకున్నటువంటి ప్రతిసారి ప్రసాదం ఇస్తే చేతికి ముక్కుకాడ పెట్టుకుని వాసన చూసి మూతి పక్కగా విసిరేసేవాడు లడ్డు. ఎందుకు అనేది ఇప్పుడు అర్థమవుతుంది మనకి. 2019 నుంచి 2024 వరకు కల్తీ నెయ్యి అని కూడా అనకూడదు అసలు. యాక్చువల్ గా అది నెయ్యి కాదు కాబట్టి, నెయ్యి ఉండి అందులో కల్తీ జరిగితే దాన్ని కల్తీ నెయ్యి అనొచ్చు. అసలు నెయ్యే లేకుండా కృత్రిమ నెయ్యి. చైనా వాళ్ళు ఎలాగైతే ప్రతి వస్తువుకి కృత్రిమ వస్తువులు తయారు చేస్తూ ఉంటారో అలాగే ఒక కృత్రిమ నెయ్యిని క్రియేట్ చేసి, నెయ్యే కాకుండా కృత్రిమ నెయ్యిని రసాయనాల ద్వారా క్రియేట్ చేసి అందులో 60 లక్షల కేజీల నెయ్యిని, కల్తీ నెయ్యిని తయారు చేసి, పాలే లేని, వెన్నే లేని, పెరిగే లేనటువంటి నెయ్యిని తయారు చేసి మనందరికీ కూడా లడ్డూ రూపంలో కొసరి తినిపించాడు మన జగనన్న లాస్ట్ 5 ఏళ్ల పాటు. ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మూతి దగ్గర ప్రసాదం పెట్టగానే ఇలా పెట్టుకొని ఇటు నుంచి ఇసిరేసేవాడు. మనందరికీ తెలుసు, ఆ వీడియోలు అందరం చూసాం మనం. కాకపోతే అప్పుడు మనం అనుకుంది ఏంటంటే ఆయన వేరే అన్య మతాన్ని పాటిస్తాడు కాబట్టి హిందువుల ప్రసాదాన్ని తినట్లేదేమో అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ వాస్తవాలు జగనన్నకు తెలుసు కాబట్టి అందులో కలుపుతున్నటువంటి ఆ రసాయనం ఏంటి అనేది జగన్ గారికి తెలుసు కాబట్టి ఆ ప్రసాదాన్ని అంత దారుణంగా పక్కకు పడేశారని చెప్పేసి ఇప్పుడు మనకు అర్థమవుతున్న విషయం. మైసూరు బోండాలో మైసూరు లేనట్లే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నెయ్యి లేదు. మరి మీరు మైసూరు బోండా గురించి అడగకుండా నెయ్యి గురించి ఎట్లా అడుగుతారని చెప్పేసి ఇప్పుడు ఎవరైనా వైసీపీ వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేస్తే మన దగ్గర ఆన్సర్ లేదు. 5 ఏళ్ల పాలనకి నెయ్యి లేకుండా నెయ్యిని సృష్టించాడు. మన కర్మగాలు ఇంకొక 5 ఏళ్లు కనుక ఇచ్చుంటే అవకాశం, పాలే లేకుండా పాలు కూడా క్రియేట్ చేసేవాడు. ఎలా అంటారేమో బహుశా. ఏముంది, ఫ్లేవర్లెస్ ఫెనాయిల్ తయారు చేసి వాటర్ లో కలిపితే పాలే, అవి తాగించాడు మనందరితోటి. పాల ప్యాకెట్లు మన ఇంటికి వచ్చేసాయి. రీసెంట్ గా ప్రెస్ మీట్ లో చెప్పాడు, కౌకి ఆరోగ్యం బాగోలేకపోతే, తినే ఫుడ్ లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే అట్లా నెయ్యి వస్తుందంట అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ లో చెప్పాడు. జ్ఞాన గుళిక జగన్మోహన్ రెడ్డి గారు, మీ అందరూ గుర్తుండే ఉండొచ్చు. కర్మగాలి మళ్లీ కనుక అధికారంలోకి వచ్చి ఉంటే ఫ్లేవర్లెస్ ఫెనాయిల్ ని క్రియేట్ చేసి వాటర్ లో కలిపి మన పాల ప్యాకెట్ లోపల సప్లై చేసి అప్పుడు కూడా ఏంటి పాల ప్యాకెట్లు ఇట్లా ఉన్నాయని చెప్పేసి మనం క్వశ్చన్ చేసి చెప్పే ఆన్సర్ కూడా అలాగే ఉండేదేమో. డైరీలకు పాలు పోసేటువంటి బర్రెలు సరిగ్గా మేత తినట్లేదు, ఆరోగ్యం సరిగ్గా లేదు, లేదంటే ఏదో వైరస్ సోకింది, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి పాలు వస్తున్నాయని చెప్పేసి క్రియేట్ చేసిండేవాడు జగన్మోహన్ రెడ్డి. ప్రాణాంతకమైనటువంటి కరోనా వైరస్ టైంలో కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి శానిటైజేషన్ చాలా ఇంపార్టెంట్ అనే టైంలో అప్పుడు కూడా బ్లీచింగ్ పౌడర్ ని, పవర్ఫుల్ బ్లీచింగ్ పౌడర్ ని సప్లై చేయాల్సినటువంటి టైంలో ఒక నాయకులుగా ఉండి ఆ టైంలో కూడా ప్రజల ప్రాణాల కన్నా వాళ్ళ ఆదాయమే ఇంపార్టెంట్ అనుకుని దాంట్లో కూడా అవినీతి చేసి మైదా పిండి కలిపి చల్లి ఆ రోజు కరోనా వ్యాప్తి చెందడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేసి కరోనా వ్యాప్తి చేశారు ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు. అలాగే ఇవాళ కోట్లాది మంది, లక్షలు వేలు కాదు, కోట్లాది మంది, కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు అత్యంత పరమ ప్రసాదంగా, పరమ పుణ్యక్షేత్రంగా, పరమ పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇచ్చేటువంటి లడ్డూ ప్రసాదాన్ని కూడా నమ్మకాలను ఒమ్ము చేసేలాగా, విశ్వాసంలో విషం కలిపే విధంగా లడ్డూలో అట్లాంటి కల్తీ విషాన్ని కలిపాడు అంటే జగన్మోహన్ రెడ్డి అతను ఎంత సంఘ విద్రోహక శక్తి కింద ప్రవర్తించాడు గత 5 ఏళ్ల పాటు, ఎంత హిందూ మతానికి ఏ రకంగా తూట్లు పొడిచాడు గత 5 ఏళ్ల పాటు. అతను అభిమానించేటువంటి వాళ్ళు ఆలోచించండి క్లియర్లీ. ఆ భగవంతుడి జోలికి వెళ్ళాడు కాబట్టి ఆ భగవంతుడు పక్కన పెట్టేశాడు. మేము కూటమి వల్ల జగన్మోహన్ రెడ్డికి ఓటమి వచ్చిందని చెప్పేసి ఇప్పటి వరకు మనం భావిస్తున్నాం. కానీ ఈ సిట్ నివేదికలో 80% పామాయిల్, అలాగే 20% ఇతర కల్తీ రసాయనాలను కలిపి నెయ్యి తయారు చేసి అది ప్రసాదం లడ్డూల్లో వాడి తయారు చేశారని చెప్పేసి సిట్ నివేదిక వచ్చిన తర్వాత ఇప్పుడు అనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి ఓటమికి కూటమి కన్నా కూడా ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వరుడే ప్రధానమైనటువంటి కారణం. ఆయనే ఇతన్ని ఓడించాడు. ఇంకా రాష్ట్రంలో ఎట్లాంటి కల్తీలకు పాల్పడతాడో, ఇంకా ఎన్ని ఘోరాలకు పాల్పడతాడో, ఎంతమంది ప్రాణాలు తీస్తాడో, ఎంతమంది విశ్వాసాలను నాశనం చేస్తాడని చెప్పేసి ఆ దేవదేవుడే అతన్ని అధికారం నుంచి దించాడని చెప్పేసి ఇప్పుడు ఈ సిట్ నివేదిక వచ్చిన తర్వాత తెలుస్తోంది. పరమ పవిత్రంగా చూసేటువంటి తిరుపతి లడ్డు ప్రపంచ వ్యాప్తంగా ట్రేడ్ రిజిస్ట్రేషన్ కూడా చేయబడినటువంటి లడ్డు
ఒక ఊర్లో ఒక భక్తుడు వెళ్ళి తిరుపతి వెళ్ళొస్తే పక్క ఊరు వాళ్ళు సైతం ప్రసాదం ఇస్తే బాగుండని చెప్పేసి అంత పవిత్రంగా ఎదురు చూసేటువంటి లడ్డూని కూడా అంత దారుణంగా కల్తీ చేశాడంటే పామాయిల్ కొన్నారంటున్నారు. పామాయిల్లో కూడా ఏ పామాయిల్ కొన్నారో మనం ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చూస్తా ఉన్నాం. కల్తీ పామాయిల్ తయారు చేయడం, జంతువుల యొక్క ఎముకలతోటి వాటిని ఉడికించి తీసినటువంటి ఆయిల్స్ ని పామాయిల్ రూపంలో కలిపి అమ్ముతున్నటువంటి సందర్భాలు కోకొల్లకు బయటపడ్డాయి. మాకు రీసెంట్ కోవిడ్ టైంలో చిలకలూరుపేటలో అట్లాంటి ఒక అరాచకం అనేది బయటపడింది. రీసెంట్ గా కూడా తెలంగాణలో బయటపడింది. ఇట్లాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. పామాయిల్ కొన్నటువంటి పామాయిల్లో కూడా శాకాహార పామాయిల్ కొన్నటువంటి గ్యారంటీ కూడా లేదు ఈ వైసీపీ ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారు అని కాకుండా కల్తీ రెడ్డి గారు అని పేరు పెడితే కరెక్ట్ గా సెట్ అయిద్దాము. పైగా ఇంత దారుణానికి పాల్పడి హిందువుల మనోభావాలు దెబ్బతీసింది కాక అదే లడ్డును వైసీపీలో హిందువులు కూడా తిన్నారు. అది కేవలం కూటమి నేతలుగా మేం మాత్రమే తినలేదు. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి జెండాను మోసిన వాళ్లు కూడా అదే కల్తీ లడ్డూని తిన్నారు, అదే పాపాన్ని పంచుకున్నారు.